వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం దూరమైనా ఆయన దుష్టచర్యలు మానుకోవటం లేదని, ఇప్పటికీ తానే రాజు రారాజు అనుకుని విర్రవీగుతున్నారని మాజీ మంత్రి రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని, చెప్పుకుంటూ పోతే జగన్ గురించి చరిత్ర రాయవచ్చు అని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఆయన ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యంగ్యంగా అన్నారు. ప్రజల సమస్యల గురించి ఆలోచించకుండా మాజీ సీఎం జగన్ కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు చీకొట్టి 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ నాయకులు మాత్రం భుజాలు గుద్దుకుంటున్నారని పరిటాల సునీత ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో 36 హత్యలు జరిగాయని, ఢిల్లీకి వెళ్లిన జగన్ అక్కడ తప్పుడు ప్రచారం చేశారని, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ కూడా చేశారని, హత్యలకు గురైన ఆ 36 మంది లిస్ట్ ఇవ్వాలని జాతీయ మీడియా అడిగితే జగన్ చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాప్తాడులో జరిగిన అరాచకాలు మరెక్కడా జరగలేదని, అందుకు సాక్ష్యం మేమే అని పరిటాల సునీత అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత వాతావరణం ఉందని పరిటాల సునీత అన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై పోరాటం చేయాల్సిన జగన్ బెంగళూరు, ఢిల్లీ, తాడేపల్లిగూడెం తిరుక్కుంటూ టైంపాస్ చేస్తున్నారని, అసెంబ్లీలోకి వచ్చి ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక జగన్ తప్పించుకుని తిరుగుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాప్తాడులో టీడీపీ కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారని, వీరి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లాలోని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు పనులు చేసిన వైసీపీ నాయకులు త్వరలో మూల్యం చెల్లించుకుంటారని, వారికి రోజులు దగ్గర పడ్డాయని పరిటాల సునీత అన్నారు.